హలో అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వైఫ్ ఆఫ్ క్రాంతి. నేను మీ లక్ష్మిని. ఈరోజు మన రెసిపీ వచ్చేసి దబ్బకాయ నిల్వ పచ్చడి, సిట్రోన్ పికిల్. విటమిన్ సి అధికంగా ఉండి రోగనిరోధక శక్తిని పెంచుతుంది ఈ మన దబ్బకాయ పచ్చడి. ఇది పెరుగన్నం, దోశ, ఇడ్లీ, పెసరట్టు వంటి టిఫిన్లోకి అద్భుతమైన రుచిని ఇస్తుంది. పుల్ల పుల్లగా కారం కారంగా ఉండే ఈ నిల్వ పచ్చడి ఆరోగ్యానికి చాలా మంచిది. అలానే మన జీర్ణక్రియను ఎంతో మెరుగుపరుస్తుంది. ఇది గోదావరి జిల్లాలో చాలా ప్రసిద్ధిగాంచిన నిల్వ పచ్చడి. ఈ నిల్వ పచ్చడికి కేవలం దబ్బకాయలు, పచ్చిమిర్చి, లేదా కొంతమంది ఏమో ఇందులోకి కాకరకాయ అండ్ అల్లం ఇవి కూడా వేస్తూ ఉంటారు. వీటికి ఎలాంటి ఆవపిండి కానీ, మెంతి పిండి కానీ, చింతపండు కానీ ఎలాంటిది కూడా వేసే అవకాశం లేదు. ఓన్లీ దబ్బకాయ, అలానే ఉప్పు, కారం, పసుపు వీటితో మాత్రమే చాలా సింపుల్గా రెడీ అయిపోతుంది. అద్భుతమైన రుచినిస్తుంది. అలానే ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. సిట్రస్ ఫలం కావడం వల్ల విటమిన్ సి పుష్కలంగా ఉండి రోగనిరోధక శక్తిని పెంచుతుంది. అలానే ఇది ఆకలిని పెంచి అజీర్తి సమస్యలను తగ్గిస్తుంది. ఈ పచ్చడిని ఎక్కువ కాలం నిల్వ చేసుకోవచ్చు అనమాట. కొన్ని పద్ధతులు ఉంటాయి. వాటిని కనుక మనం పాటిస్తే 1 year పాటు మనము ఈ పచ్చడిని నిల్వ చేసుకోవచ్చు. వేడి వేడి అన్నంలోకి ఈ దబ్బకాయ పచ్చడి చాలా బాగుంటుంది. అలానే పెరుగన్నం, అలాగే ఇతర టిఫిన్లు ఉంటాయి కదా, పెసరట్టు, గారెలు, దోశ, ఇలా ఏ టిఫిన్లోకైనా, ఇడ్లీ అలాంటి వాటికి చాలా బాగుంటుంది. ఉత్తమమైన ఊరగాయ ఇది. ఈ దబ్బకాయ నిల్వ పచ్చడి చేసుకోవడానికి ముందుగా మనకు కావాల్సిన పదార్థాలు ఏంటంటే దబ్బకాయలు. నేనైతే అంటే చాలామంది కాకరకాయ వేస్తూ ఉంటారు. కాకరకాయ వేయడం వల్ల ఈ పులుపులో కాకరకాయ వేయడం వల్ల ఏమవుతుందంటే ఆ చేదు అనేది విరిచేసి పుల్లగా కారం కారంగా లైట్ చేదుతో చాలా బాగుంటుందంట. అందుకని చాలామంది కాకరకాయ వేస్తూ ఉంటారు. కానీ నేనైతే ఓన్లీ పచ్చిమిర్చి మాత్రమే వేస్తున్నాను. ఈ పచ్చిమిర్చిని ఏం చేయాలంటే శుభ్రంగా కడిగి వాటిని చీల్చి మనం ఇందులో వేసుకుంటే మనకి ఈ పచ్చిమిర్చిలో ఉన్న కారం మొత్తం ఆ పులుపు పడుతుంది. ఆ పులుపు మొత్తం ఈ పచ్చిమిర్చికి పట్టి కారంగా చక్కగా ఉప్పుగా పుల్లగా తినడానికి చాలా బాగుంటుంది. అందుకనే నేను ఈ పచ్చిమిర్చి వేస్తున్నాను. మళ్ళీ అలానే అల్లం ముక్కలు వేస్తారనమాట. పెద్దగా అల్లం ముక్కలు వేయడం వల్ల ఆ అల్లం ముక్కలు ఏం చేస్తారంటే ఎర్లీ మార్నింగ్ వాళ్ళు తింటే కొంచెం అంటే ఆరోగ్యానికి మంచిదన్నమాట. అజీర్తి ఉండదు. తర్వాత పైత్యం అంటారు కదా, పైత్యం కూడా అరాయిస్తుంది అని చెప్పేసి అందులో ఉన్న అల్లం ముక్కలు తీసుకొని తింటూ ఉంటారు ఎర్లీ మార్నింగ్. అది కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. ఇప్పుడు మనం ముందుగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే దబ్బకాయల్ని నీట్గా శుభ్రంగా కడిగి వాటిని శుభ్రంగా ఒక క్లాత్తో తుడిచి ఒక 5 minutes ఆరబెట్టుకోవాలి. ఆ తర్వాత మనం వీడియోలో చూపించిన విధంగా చిన్న ముక్కలుగా, మరీ చిన్న ముక్కలు కాదు, మరీ పెద్ద ముక్కలు కాదు, అలా మనం వీడియోలో చూపించిన విధంగా పీసెస్గా కట్ చేసుకొని అందులోకి మనం పచ్చిమిర్చి చీల్చి వేసి తర్వాత అల్లం ముక్కలు కూడా అంతే పెద్దగా కొంచెం వేసేసుకోవచ్చు. అందులోకి మనం కొంచెం ఎక్కువే ఇది సాల్ట్ పడుతుందన్నమాట. ఈ సాల్ట్ని కూడా కొంచెం ఎక్కువ వేసుకొని సాల్ట్, పసుపు వేసుకొని, ఓన్లీ సాల్ట్, పసుపేనండి మనకి. నేనైతే సాల్ట్ నాకు రాక్ సాల్ట్ దొరకలేదు కాబట్టి నేను ఈ సాల్ట్ యూస్ చేస్తున్నాను. అంటే మనకి గల్లుప్పు ఉండదు కదా, అదైతే పర్ఫెక్ట్ అండి. కానీ నాకు గల్లుప్పు ఇక్కడ దొరకలేదు కాబట్టి నేను సాల్ట్ యూస్ చేయాల్సి వస్తుంది. మీరైతే గల్లుప్పు దొరుకుతుంది కాబట్టి కేవలం గల్లుప్పుతో చేయండి. ఎందుకంటే ఆ గల్లుప్పు అయితేనే మాత్రం చక్కగా మంచిగా ఊరి మంచి టేస్ట్ని ఇస్తుంది. ఇలా సాల్టు, పసుపు వేసి ఈ ముక్కలకు మొత్తం పట్టేలాగా మొత్తం కలుపుకొని దీంట్లోకి అయితే మనం ఒక జాడీ కానీ గాజు సీసాలో కానీ వేసుకుంటే చాలా బాగుంటుంది. నాకైతే జాడీ ఎండు గాజు డబ్బాలు అవైలబుల్లో లేవు, అందుకని నేను ప్లాస్టిక్ డబ్బాలు వేస్తున్నాను. ఇంకోటి ఏంటంటే ప్లాస్టిక్లో అయినా వేయచ్చు, జాడీ కానీ లేదంటే స్టీల్ కానీ ప్లాస్టిక్ కానీ ఏదైనా యూస్ చేయొచ్చు. కానీ ఇందులో మనము పులుపుకి సంబంధించింది కొన్ని వాటిల్లో మనము కలపకూడదు. అవేంటంటే రాగి కానీ, ఇత్తడి కానీ, తర్వాత ఇది అల్యూమినియం ప్లేట్ ఉంటుంది కదా, అల్యూమినియం కానీ మనము యూస్ చేయకూడదు. ఎందుకంటే అవి స్లో పాయిజన్ అయ్యే అవకాశం ఉంటుంది. సో కొన్నిట్లో మనము పులుపుకి సంబంధించింది ఏది కూడా కలపకూడదు. సో అదైతే ముందు తెలుసుకోండి. అందుకనే ఓన్లీ ప్లాస్టిక్ కానీ స్టీల్ కానీ మాత్రమే యూస్ చేయండి. గాజుది కానీ ఏదైనా పర్లేదు, ఓకేనా. ఇలా యూస్ చేసుకొని మనం
నీట్గా మనము యూస్ చేసే జాడీ అయినా గాజుదైనా ప్లాస్టిక్ అయినా కూడా అది కూడా నీట్గా మనం ఒక 1 డ్రాప్ కూడా అంటే మనకి నీరు అనేది మనకి తగలకూడదు. నీరు అనేది లేకుండా చక్కగా శుభ్రంగా కడుక్కొని నీట్గా ఒక హాఫ్ అన్ అవర్ అన్న ఎండలో ఆరబెట్టుకుంటే మనకి అదే పట్టుకునే జాడీ కానీ లేదంటే ఇదన్నీ కూడా మనకి నీరు లేకుండా చక్కగా నీట్గా ఆరుతుంది. ఆరిన తర్వాత మాత్రమే అందులో మనము నిల్వ చేసుకోవాలి. ఈ పచ్చడి 3 డేస్ మనము ఊరబెట్టుకోవాలన్నమాట. ఈ 3 డేస్లో కూడా మనము డైలీ ఒకసారి కదుపుకుంటూ ఉంటే కనుక మనకి బూజు కానీ ఎలాంటి ఇది లేకుండా పచ్చడి పాడవకుండా మంచిగా మొత్తం కలిచి ఆ ముక్క అనేది మంచిగా ఊరుతుందనమాట. అలా 3 డేస్ తర్వాత ఊరిన తర్వాత మనము ఒక బౌల్లోకి తీసుకొని ఆ బౌల్లోకి దాంట్లోకి మనకి రుచికి మనం ఎంతైతే కారం తినగలమో అంత కారం వేసుకొని మొత్తం కూడా ఒకసారి కలుపుకోవడమే. ఇందులో ఎలాంటి ఆయిల్ కానీ తాలింపులు కానీ ఆవపిండి మెంతిపిండి ఇలాంటివి ఏవి కూడా కలపము. న్యాచురల్గా చాలా న్యాచురల్గా ఇంట్లో ఉండే ఉప్పు కారం పసుపుతో మాత్రమే ఈ పచ్చడి చేస్తాము. ఈ పచ్చడి తినడానికి అద్భుతంగా చాలా బాగుంటుంది. అలానే ఆరోగ్యానికి కూడా చాలా మేలు చేస్తుంది. సో అందరూ కూడా ఒకసారి ట్రై చేయండి. అలానే మీకు ఎలా వచ్చిందో మీరు కామెంట్ చేసేయండి. అలానే ఈ పచ్చడి కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నిలువ పచ్చడి చేయడం అంటే చాలా కష్టం. సో నేనైతే ఫస్ట్ టైం చేశాను. కొంచెం సపోర్ట్ చేయండి. అలానే నాకు ఎలా వచ్చిందో ఒకవేళ మీరు ఇంట్లో కనుక ఇది చేస్తే కనుక మీరు ఎలా చేస్తారో నాకు కామెంట్ పెట్టేయండి. ఈ పచ్చడి మనం కొంతమంది ఏంటంటే బయట పెట్టేస్తూ ఉంటారు కదా, కొంచెం బాగా ఎక్కువ రోజులు నిల్వ ఉండాలి, లేదంటే కొంచెం వేసవి కాలం ఉంటుంది కదా, అలా కూడా మనకి ఎక్కువ రోజులు నిల్వ ఉండాలి అంటే కనుక దీనికి ఒకటే చిట్కా అండి, ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కనుక ఆ కారంతో ఇంకా మంచిగా ఊరి ఇంకా బాగుంటుంది. అంతే అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అందరికీ బాయ్ బాయ్.